హలో అందరికీ నమస్కారం అండి. ఇది మా తునిలో ఉన్న చెరువు. దీని పేరు కోమటి చెరువు అంటారు. ఇది సాయి వేదిక ఫంక్షన్ హాల్ దాటిన తర్వాత చామవారకెళ్ళే రోడ్లో ఉంటుందండి. ఈ చెరువు దగ్గర ఈరోజు చేపలు పట్టడం జరిగింది. ఈ చేపలు పట్టడం వీడియో తీయడం జరిగిందండి. అందరికీ చాలామందికి చేపలు అంటే ఇష్టం, చేపలు పట్టడం ఇష్టం, అలాగే చూడటం ఇష్టం. నాకు కూడా కాస్త ఇంట్రెస్ట్ ఉందండి. అందువల్ల ఫాస్ట్గా వెళ్ళి వీడియో తీయడం జరిగింది. ఇది ఎర్లీ మార్నింగ్ 6కే వీళ్ళు పట్టడం జరిగింది, స్టార్ట్ చేశారు పట్టడం. అప్పటికే నాకు 10:30కి తెలిసింది కాబట్టి కొద్ది లేట్గా వెళ్ళినా సరే మంచి వీడియో క్యాచ్ చేయడం జరిగింది కెమెరాలో. ఈ స్మాల్ వీడియోని చూసి మీరు కూడా ఎంజాయ్ చేస్తారని కోరుకుంటున్నాను. చేపలన్నీ కూడా వాళ్ళలో ఆల్రెడీ పట్టేశారండి, కానీ బయటికి తీయలేదు. చాలా బిగ్ సైజు చేపలు, అందువల్ల నీటిలో ఉన్నా సరే వాటిని అవి వలను దాటుకొని రావడానికి ట్రై చేస్తున్నాయి. పెద్ద పెద్ద చేపలు నీటిలోంచి వలని చీల్చుకొని రావడానికి మ్యాక్సిమం ట్రై చేస్తున్నాయి, కానీ గట్టి వల వల్ల అవి వాటికి సాధ్యపడలేదు. ఒక్కొక్కటి సుమారు 5 కేజీల దగ్గర నుంచి 8 కేజీలు పైబడి ఉన్నాయండి. ఈ చేపలని లైవ్లో చూస్తే చాలా సరదా పడుతుందండి. ఎందుకంటే నేను డైరెక్ట్గా వెళ్ళి చూశాను కాబట్టి. చూసారా, వీటిని కంటితో చూస్తే కలిగే ఆనందం అంత ఎంత కదండి. ఒకేసారి అన్ని చేపలని కంటితో చూడటం, వాటి కిలకిలలో నీటిని సవ్వడి మహా సరదా పడుతుంది. ఈ చేపలు పెట్టేవాళ్ళు చేపలన్నింటినీ కూడా బయటికి తీయలేదండి. ఒక సైజులో ఉన్న చేపలన్నీ కూడా బయటికి తీయడం జరిగింది. అలాగే చిన్న సైజులో ఉన్న చేపలన్నీ కూడా మళ్ళీ తిరిగి నీటిలోకి వదలడం జరిగింది. ఆ చివరిని చూడండి సార్, చేపలన్నీ కూడా ఒక్కసారిగా వలను గుద్దుకుంటూ పైకి లేస్తున్నాయి. అంటే కిందన ఎన్ని చేపలున్నా మనం ఊహించవచ్చు. ఇంచుమించు వల మొత్తం మీద ఇంచుమించు ఒక 10,000 చేప పడి ఉంటుంది. ఈ వల పెద్ద వల అండి, కాబట్టి దాన్ని కొన్ని భాగాలు విడదీశారు. విడదీయడం వల్ల ఒక్కొక్క భాగంలో ఇంచుమించు ఒక 500 చేప వరకు ఉంచారు. ఈ చేపల్లో పెద్ద సైజు అన్ని పట్టుకోవడం జరిగిందండి. అలాగే చిన్న సైజు అన్ని కూడా మళ్ళీ తిరిగి నీటిలోకి చాలా సున్నితంగా వదలడం జరిగింది. ఎందుకంటే వాటికి ఏం కాకూడదు, మళ్ళీ తిరిగి ఒక 10-15 రోజుల్లో మళ్ళీ వాటిని వీళ్ళు పట్టుకోవాలి కాబట్టి వాటి ప్రాణాలతో ఉండాలి. అందుకని చాలా సున్నితంగా నీటిలోకి వదలడం జరిగింది. అంతేకాదండో, ఈ చేపలు చాలా బిగ్ సైజు ఉన్నాయండి. నాకు తెలిసి ఇంచుమించు 8 కేజీలు 9 కేజీలు చేప ఉంది. ఇప్పుడు వల్లకు తీసే చేపలు చూడండి సార్, ఎంత బిగ్ సైజు ఉన్నా. ఇవే ప్రత్యేకంగా 5 కేజీలు పైబడి అండి, అంటే 5.5-6 కేజీలు ఉంటాయి. ఈ పెద్ద సైజు అండి, 5 కేజీలు పైబడి ఉన్న చేపలన్నీ కూడా ఈ వలలో పట్టుకెళ్ళివి. అలాగే నేను కూడా సరదాగా చేపలు పడదామని చెప్పి సెల్ల చేతితో ఉండగానే ట్రై చేశాను, కానీ అస్సలు దొరకలేదు. అన్నీ కూడా ఒడ్డు మీద తిరిగి, కానీ ఒక్క చేప కూడా చేతికి దొరకలేదు. నేను మ్యాక్సిమం చేపలు పెట్టే వాళ్ళ దగ్గరికే వెళ్ళి తీసానండి. ఇంకా డీప్గా తీయడానికి ట్రై చేశాను, కానీ అప్పటికే వాళ్ళ స్పీడ్కి మొత్తం వాటర్ అంతా మీదడిపోతుంది. కాబట్టి నాకు కుదిరినంత వరకు కూడా ఫుల్గా తీసానండి. తీసి తిరిగి మళ్ళీ ఆ వాటర్లోంచి బయటకు రావడం జరిగింది. ఈయన ఒక ఆయనండి,
నేను పట్టుకోవడం చూసి నా బాధ చూడలేక ఒక చేప పట్టుకొని నాకు చూపించాడు అయినా. థ్యాంక్స్ సార్. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఫీల్ అయ్యారు చేపలు పట్టడం చూసారా? మా చెరువులో ఇక్కడ చాలా పెద్ద చేపలు అనమాట. ఒక సంవత్సరం పట్టలేదు పోయిన ఏడాది, ఈ సంవత్సరం అయితే మరి ఎక్సలెంట్గా పట్టారు. చాలా బిగ్ సైజ్ ఉన్నాయి, ఇంచుమించు 6 కేజీలు పైబడే ఉన్నాయి చేప. చూసారు కదా ఎంత పెద్ద చేపలు ఉన్నాయో. ఇటువంటి మంచి మంచి వీడియోస్ అంటే అందరూ చూడలేకపోవచ్చు, నాకు కలిగినంత వరకు వీడియో తీశాను. మీరు ఈ వీడియోని చూసి ఎంజాయ్ చేస్తారని కోరుకుంటున్నాను. బాయ్.